నిన్ను భారంగా భావిస్తున్న వారితో నీ భావాలను పంచుకోకు. మరి నిన్ను దూరం పెట్టిన వాళ్లకు దగ్గరవ్వాలని చూడకు. ఈ ప్రపంచంలో నువ్వు మరీ నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించకు. ఎందుకంటే పొడవుగా నిటారుగా ఉండి పనికొచ్చే వృక్షాలనే ముందుగా నరుకుతారు. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చెయ్యరు. భయపడాల్సింది తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదే, కానీ నిజం చూపడంలో ఎప్పుడూ భయపడదు. చరిత్రలో చాలా రాజ్యాలు కూలిపోవడానికి కారణం చెప్పుడు మాటలు వినడం. మనిషికి దెబ్బ మీద దెబ్బ పడ్డ తర్వాత వచ్చే మార్పు చాలా బలంగా ఉంటుంది. నీకు ఈదడం వస్తే తీరం చేర్చుతుంది. ఈత రాకపోతే ప్రాణం తీస్తుంది. ఇక్కడ నీరు మంచిది కాదు, చెడ్డది కాదు, దాని స్వభావం అది. ఊరంతా శత్రువులు ఉన్నా పర్వాలేదు, కానీ ఇంట్లో మాత్రం అస్సలు ఉండకూడదు. మనశ్శాంతి ఉండదు. గెలిచిన తర్వాత నీ వెంట నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీతో నడిచిన వాళ్లను గుర్తుపెట్టుకోవాలి. మరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. జీవితంలో కొన్ని అందినట్టే అంది చేజారిపోతుంటాయి. విచిత్రం ఏమిటంటే వాటి విలువ వాటినే కోల్పోయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ల కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించిన మనది ఏది కాదు, ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. మీ రోజును భయంతో కాకుండా నేను ఏదో ఒకటి ఖచ్చితంగా సాధిస్తా అనే భరోసాతో ప్రారంభించండి. ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగుబడతారు. మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు. కోల్పోయినప్పుడు అర్థం కాదు, కానీ కోలుకుంటున్నప్పుడు అర్థమవుతుంది జరిగిందంతా మన మంచికే అని. నీ నిజమైన తోడు నీ శరీరం మాత్రమే. అది సహకరించని రోజు నీ వద్ద ఎంతమంది ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్లు ఉన్నా ఏమీ చెయ్యలేరు.